నిన్న కర్షకులు నేడు కార్మికులు కారెవరు కాంగ్రెస్ మోసానికి అతీతులు ధాన్యానికి బోనస్ ఇస్తామంటూ రైతుల్ని ముంచింది రేవంత్ సర్కార్. ఇప్పుడు సింగరేణి కార్మికులకు సైతం బోనస్ పేరుతో కుచ్చుటోపి పెట్టింది. బొగ్గుగని కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలపై మాయ చేసింది. 33% బోనస్ ఇస్తున్నామని ప్రగల్భాలు పలికి కేవలం 16.9% ఇచ్చింది. భవిష్యత్తు ప్రణాళికల కోసం నికర లాభాల్లోంచి సగం పక్కన పెట్టింది. సగం లాభాలపైనే బోనస్ ఇచ్చి కార్మికులను నిండా ముంచింది. సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ కమ్మేసింది. పుడమి గర్భాన కార్మికులు చెందించిన చెమటతో వచ్చిన లాభాలపై లెక్కల గరడి చేసింది. సింగరేణి చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఈ ఏడాది 4071 కోట్ల నికర లాభాలు వచ్చాయి. అయితే లాభాల్లో 33% కార్మికులకు బోనస్గా పంచుతామని కాంగ్రెస్ సర్కారు ప్రగల్భాలు పలికింది. తీరా అమలు విషయానికి వచ్చేసరికి రేవంత్ సర్కారు మోసం బయటపడింది. భవిష్యత్తు ప్రణాళికల కోసమని లాభాల్లో నుంచి 2289 కోట్లు పక్కన పెట్టింది. మిగిలిన 2412 కోట్ల పైన మాత్రమే కార్మికులకు లాభాలు పంచింది. ఈ లెక్కన కార్మికులకు నికర లాభాల్లో వచ్చిన బోనస్ కేవలం 16.9% మాత్రమే. గత 15 ఏళ్లుగా కార్మికులకు ఇంత తక్కువ వాటా పంచడం ఇదే తొలిసారి. ఒక పేపర్లో నాకు ప్రింట్ కావాలి. ఈ సైడ్ వస్తుంది, సైడ్ టాప్ గ్రాఫిక్ ప్రింట్ కావాలి. సింగరేణి సంస్థలో ఎన్నడూ లేనిది భవిష్యత్తు ప్రణాళికల కోసం కార్మికుల కష్టార్జితాన్ని ఎందుకు పక్కన పెట్టారు? గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో లాభాలు సాధిస్తే తమకు ఇచ్చే ఫలితం ఇదేనా? సింగరేణి కార్మిక లోకం సంధిస్తున్న ప్రశ్నలివి. 33% బోనస్ ఇస్తామని చెప్పి ఆఖరుకు 16.9% ఇవ్వడంపై కార్మికులందరూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు చెబుతున్న బోనస్ అంతా బోగస్సేనని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణికి వచ్చిన నికర లాభాల్లో రికార్డు స్థాయిలో బోనస్ అందించారని కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గత 10 ఏళ్ల కాలంలో నికర లాభాల్ని పరిశీలిస్తే ఈ ఏడాదే తమకు తక్కువ బోనస్ వచ్చిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనస్ పేరుతో రేవంత్ సర్కారు చేసిన మోసంపై పోరాటానికి సింగరేణి కార్మికులు సిద్ధమవుతున్నారు.
సింగరేణి కార్మికులకు బోనస్ పేరుతో కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కార్మికులకు 33% బోనస్ అంతా బూటకమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ట్విట్టర్ పేజ్ వేదికగా కాంగ్రెస్ బండారాన్ని బయటపెట్టారు. గత 15 ఏళ్ల కాలంలో సింగరేణి లాభాలు, కార్మికులకు పంచిన వాటాలను లెక్కలతో సహా వెల్లడించారు. ఈ డేటాను పరిశీలిస్తే సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కారు చేసిన మోసం స్పష్టంగా తెలిసిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై సింగరేణి కార్మికులు కన్నెర్ర చేశారు. గతేడాది కంటే డబుల్ ప్రాఫిట్ చూపిస్తే లాభాల్లో 50% కోత పెట్టారంటూ మండిపడ్డారు. మందమరి ఏరియాలో కాసిబెట్ట 2 గనిలో ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్లో కాంగ్రెస్ నాయకుల్ని కార్మికులు నిలదీశారు. లాభాల్లో కోతబెట్టి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నికర లాభాల్లో 33% బోనస్ ఇస్తామని చెప్పి కోత పెట్టడమేంటని ప్రశ్నించారు. తామిచ్చిన బోనస్ 16.9%మేనని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల మోకాలకు బొగ్గు పూసింది ప్రభుత్వం. ఈసారి సింగరేణి లాభాల్లో 33% వాటా ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. తీరా అమల్లోకి మాత్రం 16.9% మాత్రమే. ఓవరాల్గా ఎంతైతే లాభం వచ్చిందో ఆ ఓవరాల్గా వచ్చిన లాభాల్లో దాదాపుగా సగానికి పైగా అమౌంట్ తీసేసి మిగిలిన సగం పైన వాళ్ళు బోనస్ ఇచ్చారు. సో ఓవరాల్గా వచ్చిన లాభాల్లో చెప్పిన లెక్క ప్రకారం మనం చూసుకుంటే కేవలం 16.9% మాత్రమే సింగరేణి కార్మికులకు సింగరేణి లాభాలు పంచింది ప్రభుత్వం. పైగా 33% పంచామని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది. దీని పట్ల సింగరేణి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను నమ్మించి ఈ ప్రభుత్వం మోసం చేసింది. రాత్రనక పగలనక ఎంతో ప్రాణాలని పణంగా పెట్టి మేము లాభాలు తీసుకొస్తే ఇదేనా మాకు ఇచ్చేటువంటి కానుక అంటూ సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం దగ్గర నుంచి మొదలుకుంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఇదే అత్యంత తక్కువ బోనస్ మాకు వచ్చింది అంటూ సింగరేణి కార్మికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.